దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినించెను. పాడదాం. నీ చప్పట్లు, రెండు చేతులు తీసుకొచ్చారా అందరూ? చప్పట్లు కొట్టండి. కృపాశక్తి, దయాశక్తి, వాక్యమై ఉన్న యేసు. ఆహా, కృపాశక్తి, దయాశక్తి. హల్లెలూయా. ఆల్రెడీ ప్రార్థించాను వాక్య నిమిత్తం. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం యాకోబు. రాసుకోండి. శిష్యుల్లో యాకోబు, యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యుల్లో 3వ వాడైన యాకోబు గురించి ఈరోజు మనం వినబోతున్నాం. రాసుకోండి. జెబెదయి కుమారుడైన యాకోబు. యాకోబు అనగానే చాలా మంది డిస్టర్బ్ అవుతారు. పాత నిబంధన గ్రంథంలో ఇస్సాకు కుమారుడైన యాకోబు ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో కూడా 2 యాకోబులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్న జెబెదయి కుమారుడైన యాకోబు, మరొక యాకోబు ఉన్నాడు అల్ఫయి కుమారుడైన యాకోబు. మరొక సహోదరుడు మరొక యాకోబు ఉన్నాడు. ఎవరో తెలుసా? యాకోబు పత్రిక రాశారు చూడండి. యాకోబు రాసిన పత్రిక ఉంది చూసారా? ఆ యాకోబు, ఈ 2 యాకోబుల్లో ఒక యాకోబు అనుకోవద్దు. ఈ 2 వేరు, ఆ యాకోబు వేరు. ఆ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు సహోదరుడు, అంటే మరియ కుమారుడు అన్నమాట. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. ఎంతమంది యాకోబులు ఉన్నారు ఇప్పుడు? నాకు తెలిసి 4 ఉన్నారు. ఒకరు ఇస్సాకు కుమారుడు, ఒకరు జెబెదయి కుమారుడైన యాకోబు, 3 అల్ఫయి కుమారుడైన యాకోబు, 4 యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. 4 యాకోబులు ఉన్నారు. డిస్టర్బ్ అవ్వద్దు, చక్కగా స్పష్టంగా అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుంచి. సీమోను, అంద్రేయ, చాలు. పేతురు గురించి విన్నాం, అంద్రేయ గురించి విన్నాం. ఇప్పుడు ఎవరి గురించి విన్నాం? యాకోబు. ఈ పేరు అందరూ పలకండి స్పష్టంగా. ఎవరి గురించి వింటున్నాం ఈరోజు? యాకోబు గురించి మనం వింటున్నాం. ఇతని పిలుపు ఎక్కడుందో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. ఆయన ఇంక కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ప్రశ్న అడుగుతాను, చదివిన మీరు, విన్న మీరందరూ చెప్పాలి. యాకోబు ఏం చేసుకుంటా ఉండగా దేవుడు పిలిచాడు చెప్పండి. అది అంటే పని చేస్తున్నాడు. ఈ మాట రాసుకోండి. పని చేసేవాడే పనికొస్తాడు, పనికొచ్చేవాడే పని చేస్తాడు. అర్థమైందా? పని చేసేవాడే పనికి వస్తాడు, ఉపయోగపడతాడు, ఉద్ధరించబడతాడు, భవిష్యత్తులో బాగుపడతాడు. పని చేసేవాడు. పని లేనోడు ఇటువంటి తిరుగుతాడు. పని లేనోడు, ఏదో సామెత ఉంది మనం చెప్పకూడదు, పని లేనోడు పనికి రాకుండా పోతాడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే 12 మంది శిష్యుల్లో నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటున్న వాళ్ళనే దేవుడు పిలిచాడు. అవునంటారా కాదంటారా? ఏ పని లేకుండా రోడ్డు నుండి తిరుగుతున్న వాళ్ళని ఎవరినైనా దేవుడు పిలిచాడంటే పిలవలా. ఆమోసు పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకునేవాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటా ఉండేవాళ్ళే. ప్రవక్తలను కూడా ఆ మేడి పండ్లు ఏరుకునే పశువుల కాపరి అయిన ఆమోసుని దేవుడు పిలిచాడు. పశువులను మేపుతున్న మోషేని దేవుడు పిలిచాడు. గొర్రెలను మేపుతున్న దావీదుని దేవుడు పిలిచాడు. గాడిదలు వెంబడి తిరుగుతున్నా అంటే అది వ్యర్థంగా అనుకోవద్దు, అది కూడా ఒక పని. తండ్రి అప్పగించాడు, రే గాడిదలు తప్పిపోయినరా వెతుకురారా అని. తండ్రి అప్పగించిన పని మీద వెళ్ళాడు అన్నమాట. తండ్రి అప్పగించిన పనిని చేస్తున్న సౌలును దేవుడు పిలిచాడు. చరణ్ వింటున్నావా? దేవుడు పిలవాలంటే ముందు మనలో పనికొచ్చే తత్వం, పని చేసే తత్వం ఉండాలి. చాలా మంది పనికి ఏదో అంటారు, తిండికి తిమ్మరా, పనికి కరెక్టేనా? ఏమండి నాగేశ్వర గారు, కృష్ణరాజు గారు, మీరు చెప్పాలి. మీరు చెప్పండి ఒకసారి, ఏంటి కరెక్ట్? పనికి పోతురాజా, తిండికి తిమ్మరాజు అంట, పనికి
ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పన్ను ఉందంటే అట్నుంచి అటు పారిపోతారు. అదే తిండి ఏదన్నా గుమ్మగుమ్మలు వస్తున్నాయి అంటే బాప్ ఏదో చేసేసినట్టుంది, ఏసు రక్తమే చెయ్యం. వీళ్ళు పారిపోర్లేండి, వస్తారు. ఏదైనా ఉందా? నేను నా ఇంట్లో పని చెప్పనండి, దేవుని పని అయితే చెప్తాను ఖచ్చితంగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, ఎందుకు అసలు ఈ కోణంలో నేను ఈ ప్రిపేర్ చేసుకున్న డైరీలో లేనేలేదు, చదువుతుండగా దేవుడు ప్రేరేపించాడు. ఇది అద్భుతం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారంట. తమ వలలా పక్క వాళ్ళలా, ఇది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఇంట్లో వాళ్ళు పనులు చేయరు కానీ పక్కింటి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, మెప్పు కోసమో ఇంకోటో ఆశించి. అర్థమవుతుందా? ముందు ఇల్లు గెలిచి రచ్చగలవాలంట. కాబట్టి ముందు మన ఇంట్లో పనింటో చూద్దాం. భర్త ఇంట్లో ఈ యోగక్షేమాలు చూసుకోవాలి, తర్వాత బయట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, దేవుడు పిలిచాడు యాకోబుని. ఆ పిలువబడినటువంటి పిలుపుకి తగిన రిఫరెన్స్ మీకు ఇచ్చేశాను. యాకోబు పిలువబడినప్పుడు ఒక విస్మయం ఉందాడు. ఏంటి ఆ విస్మయం? ఒక అద్భుతం చూశాడు. ఏంటి అద్భుతం? లూకాసు సువార్త 5:10. లూకాసు సువార్త 5:10. అది పేతురు దగ్గర జరిగిన అద్భుతమే, కానీ అలాగున సీమోనుతో కూడా జబ్దయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి, ఆశ్చర్యపడ్డారు. యాకోబు పిలుపు గురించిన రిఫరెన్స్ ఇచ్చాను. ఈ యాకోబు పేతురు గారు నీ మాట చొప్పున వలవేతునని వలవేసినప్పుడు విస్తారమైన సమృద్ధి కలిగింది కదా. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? నేను పాపిని, నన్ను విడిచిపోమని కొంచెం పశ్చాత్తాపడ్డాడు కదా. ఆ సందర్భంలో యాకోబు గారు కూడా ఉన్నారంట. అబ్బా, ఈయన చెప్పాడేంటి అసలు? ఈయన మాట చెబితే, ఈయన మాట చొప్పున వలయితే ఎన్ని చేపలు పడ్డాయని వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. అద్భుతం చూడగలేదు కన్నులారా. వెంటనే యేసు ప్రభులు వారు యాకోబుని కూడా పిలిస్తే, మిమ్మల్ని మనుషులు పట్టు జాలగర్లా చేస్తాను రెండంటే, వెంటనే తమ ధోనిలని వలలని అక్కడే విడిచిపెట్టేలా తమ తండ్రిని జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టారు. ఇది కూడా ఇంపార్టెంట్. గాలికి వదిలేలా, తండ్రిని గాలికి వదిలేలా జీతగాండ్ర దగ్గర విడిచిపెట్టి, ఇది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభులు వారు ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోతున్నప్పుడు తన తల్లిని ఎవరికి అప్పగించాడు? కుమారుని కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి పినతల్లి అయిన సలోమి కుమారుడైన యోహానుకి అప్పగించాడు. యోహాను చరిత్ర చెప్తుంది, బైబిల్లో లేదు. సలోమి అనే ఆమె మరియ తల్లికి చెల్లి. మరియ తల్లి చెల్లి యేసు ప్రభుల వారికి ఏమైంది? మరి పినతల్లే కదా. అది ఇప్పుడు జబద్దయి యొక్క భార్య ఎవరంటే సలోమి. ఇప్పుడు యాకోబు యోహానుల గురించి నేను చెప్తున్నాను కదా. వీరి తల్లి సలోమి, వీరి తండ్రి జబద్దయి. చెప్పండి, యాకోబు తల్లి పేరు సలోమి, యాకోబు తండ్రి పేరు జబద్దయి. సరే, రాసుకోండి. వీరు జాలర్లు. ఇక్కడ ధోనిలు వలలు. ఇప్పుడు అపార్ట్మెంట్స్, సైట్లు, బంగారం, కార్లు, మేడమిద్దులు ఉంటే ఐశ్వర్యవంతులు. ఆనాటి దినాల్లో ఇన్ని కోడిలు, ఇన్ని ఒంటెలు, ఇన్ని గొర్రెలు, ఇన్ని ధోనిలు, ఇన్ని వలలు ఉంటే ఐశ్వర్యవంతులు. ఇప్పుడు చెప్పండి, పేదవారిని మాత్రమే కాదు, సామాన్యులు మాత్రమే కాదు, పామరులు మాత్రమే కాదు, అనేక ధోనిలు, అనేక వలలు, జీతగాండ్రు ఉన్నారంటే అర్థం ఏంటి? దాని అర్థం అంటే మరి వాళ్ళు లక్షాధికారులే కదా. ఇప్పుడు మన బతుకుతున్నాం ఈ రోజున. ఏమో ఒక దగ్గర ఆశించుకుంటారు, మనకు పనులు లేరు ఇంట్లో ఈ రోజున. జబదయి కంట తన కుమారుడైన యాకోబు యోహానుల కంట పనులు ఉన్నారంట. పనులు పాలేరులు పెట్టుకునేంత ఉన్నతమైన అభివృద్ధి కలిగినటువంటి వారు అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న యాకోబు యోహానుల్ని దేవుడు పిలిస్తే, వాళ్ళ ధనాన్ని, ధోనిలని వలలని విడిచిపెట్టడం అంటే జీవనోపాధిని విడిచిపెట్టేశారు. అక్కడ ఆల్రెడీ అందరి గురించి చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళీ నేను దాన్ని చెప్పను. కానీ ధోనిలు, వలలు, తండ్రిని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించారు. యాకోబు చాలా ప్రత్యేకత కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మొదటి మాట రాసుకోండి. మొదటి మాట, యాకోబు యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళినా, గెత్సెమనే తోటకి వెళ్ళినా, ఒలివ కొండకు వెళ్ళినా, ఇంకొక చోటుకి వెళ్ళినా, ఎక్కడన్నా అద్భుతం చేయడానికి వెళ్ళినా, ముగ్గురు ఆయనతో పాటు ఉంటారు. ఆయన శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. కానీ ఆయనతో పాటు ప్రాముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఉండేది ఎంతమంది అండి? ముగ్గురు. ఎవరెవరు వాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురులో ఒకడు యాకోబు. ఏ సందర్భాల్లో యేసు ప్రభులు వారు యాకోబుని వెంట పెట్టుకుని వెళ్ళాడో చూపిస్తాను. ఇంతకుముందు ఉపోద్ఘాతం ఇచ్చినప్పుడు కన్నులారా అద్భుతాన్ని చూశాడు.
అది ఉపోద్ఘాతం అనమాట. ఇప్పుడు మొదటి మాట తీయండి, లూకాసు శుభవార్త 8వ అధ్యాయం 50వ వచనం. లూకాసు శుభవార్త 8వ అధ్యాయం 50వ వచనం అండి. యేసు ఆ మాట విని, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు అదిగో పేతురు, యోహాను, యాకోబు అనువారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. వై? ఎందుకంటారు? ఇప్పుడు సంఘంలో మనకి 40 మంది ఉన్నారండి. కానీ నేను ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను అనుకోండి, ఎవరిని తీసుకెళ్తాను? నాకు కొంచెం బండితోలు సహకరించే వాళ్ళని, వాక్యాన్ని అందించే వాళ్ళని, ప్రార్థనా పరుల్ని నా వెనక తీసుకుని వెళ్తా. మీ అందరినీ తీసుకెళ్ళిపోతానా? ఏమండే చెల్లమ్మా? అంటే యేసు ప్రభులు వారు తనకి అంతరంగిక శిష్యులుగా పిలువబడినటువంటి వారి ముగ్గురు. అర్థమవుతుందండి? పిలువబడింది 12 మందే, కానీ యేసు ప్రభుల వారికి అంతరంగిక శిష్యులు ముగ్గురే. ఈ ముగ్గురిని బట్టి మిగిలిన 9 మంది ఏనాడు అసూయ పడ్డారా? చెప్పరే? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, మీరు కూడా దైవజనంతో సన్నిహితంగా ఉండాలనుకున్నప్పుడు ఈ యాకోబులో ఉన్నటువంటి ధైర్యం ఏంటో, యాకోబులో ఉన్నటువంటి గుణం ఏంటో, యాకోబులో ఉన్నటువంటి తత్వం ఏంటో మీకు చెప్తాను. ఆ తత్వంలోకి మీరు రాగలిగితే మీరు కూడా దైవజనుడితో పాటు వాడబడగలుగుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను స్త్రీలకు కూడా చెప్తున్నాను, ఒక పురుషులకే కాదు. స్త్రీలు ఏమన్నా తీసి పడేసిన వాళ్ళ? ఏమండి, మొట్టమొదటి పునరుద్ధాన సువార్త ప్రకటించింది ఎవరు? మగ్దలేనే మరియా. మరి మీరు ఎంతవరకు వింటూ వెళ్ళిపోతూ ఉంటారు? విని మీరు బలాన్ని పెంచుకుంటూ ఉంటారు. పిల్లల్ని కనరా? సువార్త ప్రకటించరా? సువార్త ప్రకటించే భారం మీకు లేదా స్త్రీలారా? దయచేసి కాబట్టి చక్కని వాక్యాన్ని కలిగినటువంటి బిడ్డలు నాకు ఇచ్చి నేను సంతోషపడుతున్నాను. ఏమంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్న చోటనే ఉండిపోవడం కాదు, ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి. ఈ ముగ్గురు ఎదిగారు. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మొట్టమొదటి వచ్చింది ఎవరు? అంద్రేయ. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట విని యేసుని వెంబడించింది ఎవరు? అంద్రేయ. పేతురుని తీసుకొచ్చింది ఎవరు? అంద్రేయ. ఇప్పుడు అంద్రేయను వదిలేసి పేతుర్ని, యాకోబుని, యోహాను యేసు ప్రభుల వారు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అంద్రేయకి ఏమి రావాలి? కోపడ్డా? తనలో ఉన్న సాత్వికం అది, తనలో ఉన్న దీన మనసు అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్లే, ఆయనకున్న బాండింగ్ ఏంటో మనకు తెలియదు కదా. ఏమోలే, అందుకు తగిన పాత్ర నేను కాదేమో, నాకు ఇచ్చినటువంటి పనిలో నేను వాడబడతానులే అని అంద్రేయ సర్దుకున్నాడే తప్ప, సమర్థించుకున్నాడే తప్ప కోపం పెట్టుకోవాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇంకొక మాట. ఇప్పుడు యాయీరు ఇంటిలోనికి ఆ అమ్మాయి, ఇప్పుడు యాయీరు ఇంట్లోకి అసలు యేసు ప్రభులు ఎందుకు వచ్చారో చెప్తాను. ఇప్పుడు వినండి, ఇక్కడ సందర్భం మొత్తం చెప్తాను వినండి. యాయీరు అనే ఒక అధికారి ఉన్నాడండి. ఆ అధికారికి ఒక కుమార్తె ఉందండి, ఏకైక కుమార్తె. ఆ కుమార్తె మరణకరమైన స్థితిలో ఉందండి. యేసు ప్రభులు వారు ఏదో ప్రాంతంలో ఉన్నారని తెలిస్తే యాయీరు అనే అధికారి అతను వెంటాడు ఆయన్ని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. బతిమాలుతానండి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉందయ్యా, ప్లీజ్ రండి అయ్యా, త్వరగా రండి అని బతిమాలుతా ఉంటే ఆయన రావటం కొంచెం ఆలస్యమైంది, పాప చనిపోయింది. మరొక సైనికుడు వచ్చి అంటాడు, పన్నుడు వచ్చి అంటాడు, అధికారిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, బాధకుని నువ్వు శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని అంటాడు. అప్పుడు యేసు ప్రభువులు ఆ వ్యక్తితో ఏమంటాడంటే, నమ్మిక మాత్రము, ఏమంటారు ఇక్కడ? యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థత పరచబడునని అతనితో చెప్పి, అధికారితో చెప్పి, ఆ అధికారిని, తన భార్యని, పేతుని, యాకోబుని, యోహాను ముగ్గురిని ఇంట్లోకి తీసుకుని వెళ్తారన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం వెళ్తున్నటువంటి మార్గంలో మరణకరమైన పరిస్థితులు ఉంటాయి. సేవకుడు వెళ్తున్నటువంటి పరిస్థితిలో మరణకరమైనటువంటి డేంజరస్ పరిస్థితులు ఉంటాయి. ఒక విషయం నా అనుభవం చెప్పనివ్వండి. బాలసుందరయ్య గారిని ఆగ్రా వెళ్ళడానికి ఏలూరు తీసుకుని వెళ్ళాం. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఎక్కించి వస్తున్నప్పుడు ఏలూరుకి కైకులూరుకి మధ్యలో యాక్సిడెంట్ జరగబోయింది. గేదెలు అడ్డొచ్చి తప్పించుకున్నా. కోరుకొలికి కైకులూరుకి మధ్యలో ఒక వ్యక్తి అడ్డొస్తే అతను గుద్దేసి వెళ్ళిపోయాను. తర్వాత పట్టుకున్నారు, తర్వాత సెటిల్మెంట్ అయింది, అది వేరే విషయం. అప్పుడు సేవకులకు ఫోన్ చేశాను. సేవకులు విచిత్రంగా ఏమన్నారంటే, ఒక మాట, ఇప్పటి వరకు నువ్వు దైవజనునికి నువ్వు సహకారంగా ఉన్నావు కదా, నువ్వు దైవజనునికి నువ్వు పరిచయం చేసావు కదా, ఇదిగో మేము అటు వెళ్ళాం కదా, వెంటనే బ్యాడ్ స్పిరిట్ కూడా నీ మీద ప్రభావం చూపిస్తుంది అని అన్నారు. అసలు అద్భుతంగా ఇప్పటికిప్పుడు జ్ఞాపకం వచ్చిందండి మాట.
దైవజనునితో పాటు మనం ఉన్నప్పుడు దైవజనుడు ఎంత ప్రార్థన పూర్వకంగా ఉంటాడో వెనకాల దైవజనులతో ఉండే వ్యక్తి కూడా అంతే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, లేకపోతే తేడా పడిపోద్ది. అప్పుడు నేను లోకంలో తిరుగుతూ ఉండేవాడు. దైవజనులు అలా వెళ్ళారో లేదో వెంటనే నేను అపాయంలో పడిపోయా. ఫోన్ చేశాను, అయ్యా నేను మీకు నెక్లెస్గా రూట్గా సమాధానం చెప్పాను కదా, గర్వంగా చెప్పాను కదా, టైం రావాలి దేనికైనా, టైం వచ్చేసింది అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అంటే అక్కడ కేసు అవ్వకుండా నన్ను జైల్లో పెట్టకుండా, నాకు లైసెన్స్ కూడా లేదు అప్పుడు, 18 సంవత్సరాలు కూడా లేవు అనుకుంటా, బహుశా 20 సంవత్సరాలు ఉంటాయేమో, అయినా నాకు లైసెన్స్ లేదు ఆ టైంలో. దేవుని మహాకృప దైవజనుల ప్రార్థన నేను తప్పించబడ్డానికి క్షేమంగా ఇంటికి వచ్చాను. వెంటనే ఆగ్రా వెళ్ళిపోయాను బైబిల్ ట్రైనింగ్ అవడానికి. నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభులు వారు ఆ ముగ్గురినే లోపలికి ఎందుకు తీసుకుని వెళ్ళాడు? నేను అంటాను, 12 మంది కంటే ఈ ముగ్గురు ఎక్కువగా ప్రార్థన అనుభవంలో ఉండి ఉండవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నేను చెప్పదగ్గ మాట ఇది. సరే, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభులు వారు ఆ కుమార్తెను ముట్టినప్పుడు తల్లితకుమి లే ఆమె చెప్పినప్పుడు ఆమె దిగ్గున లేచి కూర్చుండి ప్రభుతో మాట్లాడసాగిందంట. అక్కడ అద్భుతం జరిగింది. పేతురు వలేసినప్పుడు అద్భుతం చూసిన యాకోబు తన కన్నులారా చనిపోయినటువంటి యాయిరు కుమార్తె బ్రతికించడాన్ని కూడా చూశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, ఇజ్రాయేలీలు పగలు మేఘస్తంభాన్ని చూసారా చూడలేదా? వెంకన్న గారు చెప్పాలి. పగలు మేఘస్తంభాన్ని చూసారా చూడలేదా? రాత్రి అగ్నిస్తంభాన్ని చూసారా చూడలేదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు అవ్వడం చూసారా చూడలేదా? బండ నుంచి నీళ్లు రావడం చూసారా చూడలేదా? ఆకాశం నుంచి మన్నాను కురిపించడం చూసారా చూడలేదా? అన్ని చూసినా సరే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం చేశారండి? శనిగారు. అంటే నేను అంటాను, వాళ్ళు అద్భుతాన్ని కన్నులారా చూసినా కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు. కానీ యాకోబు అల్లగాలి కన్నులారా చేపల సమృద్ధిని చూశాడు, కన్నులారా చనిపోయిన యాయిరు కుమార్తెను చూశాడు. నిజముగా ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు అని నమ్మాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపడదాం. అక్కడ ప్రభు చెప్పిన మాట, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. యాయిరికే కాదు చెప్పిన మాట మనందరితో చెప్తున్నాడు ఈరోజు. నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు బాగుపడతావు. నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు అద్భుతం చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు ఘనమైన కార్యాలు చూస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత ఇంకెక్కడికి తీసుకెళ్ళాడు యేసు ప్రభులు వారు యాకోబుని అంటే మత్తయి సువార్త 17:1. మత్తయి సువార్త 17:1 అందరూ తీయాలండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడిని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయడానికి కొండ ఎక్కుతారు. యేసు ప్రభులు ఎక్కడికి వెళ్ళి చూడండి, కొండకి ప్రార్థన చేయడానికి ఒలివ కొండకి వెళ్ళను అనే మాట 10 మనం చూస్తాం. అంటే నేను ఇంతకుముందు చెప్పాను అయి ఉండవచ్చు అని, అది అనుమానం కాదు, నిజం. ఈ మాట ప్రకారం యేసు ప్రభులు వారు ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. అంటే రాసుకోండి, యాకోబు ప్రార్థనా పరుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు ప్రార్థనా పరుడు. దేవుణ్ణి వెంబడించేటటువంటి వాళ్ళు ప్రార్థనా పరులుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రార్థన లేని ప్రతివాడంటండి పాడి మీద శవలు అంటాడంట. ప్రార్థన అనేది నిజ క్రైస్తవునికి ఊపిరి లాంటిదంట. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో, పరమ తండ్రితో ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ పరమ తండ్రితో. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి యేసు ప్రభుల వారే కాదు, అతనితో ఉన్న పేతురు, యాకోబు, యోహానులు కూడా ఏం పొందారంటండి? అది చెప్పాల్సిన పాయింట్, రూపాంతరం పొందారంట. ఎబ్రీ పత్రిక 12:1 ఒకసారి. భలే అద్భుతమైన విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మనం అనుకున్నది ఒకటి, దేవుడు మాట్లాడించేది ఒకటి. అంటే ఇదే రోమపత్రిక 12:2. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏం పొందాలి? ఎవరు పొందాలి? ఈ వాక్యం చదువుతున్న మీరు, చెప్తున్న నేను, మన అందరూ ఏం పొందాలి చెప్పండి? రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందడం అంటే అర్థం ఏంటి? గొంగల్ని పురుగు సీతాకోక చిలకగా ఏం చెందుతుంది? రూపాంతరం. యేసు ప్రభుల వారు వెంట నడుస్తున్నప్పుడు మనం కూడా ఆయన అడుగు జాడల్లో అడుగు వేస్తూ ఆయన వలె మారిపోవాలి. గట్టిగా చప్పర్లు కొడుతూ.
ఇక్కడ యేసు ప్రభుల వారు కాదండి, యేసు ప్రభులతో పాటు ఉన్న ముగ్గురు రూపాంతరం పొందారంట. మరి నేను ఎంతకాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎంతకాలంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, రూపాంతర అనుభవం మనకే ఉందా? రాసుకోండి, రూపాంతర అనుభవం పొందిన యాకోబు. ఇంతకుముందు చెప్పాను, ప్రార్థనాపరుడైన, మీ డైరీ ఇస్తాను నేను తర్వాత, ఈ పాయింట్లన్నీ నేను రాసుకోవాలని, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ప్రార్థనాపరుడైన యాకోబు, రూపాంతర అనుభవం పొందిన యాకోబు. గొంగలి పురుగు పంటకి నష్టాన్ని కలగజేస్తుంది. ఆ పంటకి నష్టాన్ని కలగజేయడం ద్వారా రైతుకి దుఃఖాన్ని పుట్టిస్తుంది. గొంగలి పురుగు ఒక మనిషి ఒంటి మీదకి ఎక్కితే దురద పుట్టిస్తుంది, కష్టం పుట్టిస్తుంది, వేదన పుట్టిస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఒళ్ళంతా రక్తపు మడుగులైపోతాయి. గొంగలి పురుగు పాగితే, గొంగలి పురుగు కనిపిస్తే మనం కాళ్ళ కింద చితకుదొక్కేస్తాం, అసహించుకుంటాం గొంగలి పురుగుని. కానీ అదే గొంగలి పురుగు గూళ్ళోకి వెళ్ళిపోయి కొన్ని దినాలు బయటికి రాకుండా, సీరియల్ చూడకుండా, ఫోన్ చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఆటపాటలు, లోక సంబంధమైన లేకుండా, ఈ లోక మర్యాద అనుసరింపకుండా, దేవుని చిత్తాన్ని పరిశీలించి, దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ఆ గొంగలి పురుగు గూళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ గూళ్ళోంచి బయటకు వచ్చినప్పుడు ఎలా బయటకు వస్తుంది? సీతాకోక చిలకకి ఇప్పుడు మనం దాన్ని అసహించుకోవడం కదా, మనం ఇష్టపడి దాన్ని పట్టుకోవాలనే ఆశతో, చూడండి, ఒకప్పుడేమో చిరాకు పడేవాళ్ళం, ఇప్పుడు ఆశ పడుతున్నాం. అది ఒంటి మీదకి వస్తే అసహించుకుని మనం ఇప్పుడు దాన్ని పట్టుకోవాలని ఆశపడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. నా జీవితం కొంతమంది అసహించుకుంటున్నారు. అసహించుకుంటున్న వాళ్ళే మనతో కలిసి నడవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం మాట్లాడితే బాగుండు, మనం వస్తే బాగుండు, మనం గుమ్మలు అడుగెడితే బాగుండు అని ఆశపడాలి, ఎదురు చూడాలి నీకోసం. గొంగలి చూడండి, సీతాకోక చిలక కోసం పిల్లలు ఎంటాడి దాన్ని పట్టుకుని దాన్ని సంతోషించినట్లు సీతాకోక చిలక ఏం చేస్తుంది తెలుసా? గొంగలి పురుగు ఏమో పంట నాశనం చేస్తుంది, కానీ సీతాకోక చిలక ఏం చేస్తుంది తెలుసా? పువ్వులని ఉత్పత్తి చేస్తుంది. ఉమ్మెత్త పువ్వు మీద వాలినప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? ఫలదీకరణ చెందుద్ది అనమాట. అంటే పుష్పాలు ఎదగడం కోసం, లేకపోతే మొక్కలు అభివృద్ధి కోసం ఆ మకరందాన్ని సేకరించి ఆ పువ్వులని ఫలదీకరణం చెందేలా చేస్తుంది సీతాకోక చిలక. ఇప్పుడు సీతాకోక చిలక పంటని అభివృద్ధి చేస్తుందా, నాశనం చేస్తుందా? రూపాంతర అనుభవం పొందిన వారైతే పంటని అభివృద్ధి చేస్తారు. పంట అంటే సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటలు చెప్తున్న మనం రూపాంతర అనుభవంలో ఉంటే పంటని అభివృద్ధి చేస్తాం, పంటను నాశనం చెయ్యం. ఏంటి పంట? సంఘము అనే పంట. సంఘము అనే పంటని అభివృద్ధి పదవులు నడిపించేదిగా మనం ఉండాలి. ఇంకా ఆఖరిలో ఉన్నది అద్భుతమైన మాట, అప్పుడు చెప్తాను. మరొక మాట రాసుకోండి. నెంబర్ 1 ప్రార్థనాపరుడైన యాకోబు, నెంబర్ 2 రూపాంతర అనుభవం పొందిన యాకోబు. ఇప్పుడు కంటిన్యూగా చెప్తున్న మాటలో మూడో మాట మత్తయి సువార్త 26:37. ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి యాకోబుని యేసు ప్రభువు వారు తనతో పాటు. మత్తయి సువార్త 26:37 అండి. పేతురును, అదిగోండి జబది ఇద్దరు కుమారులు అంటే యాకోబు, యోహాను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును, దుఃఖాక్రాంతుడగుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా నిలిచి ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చి, అద్దుగో నిద్రపోతున్న వాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఏం చేస్తున్నారంట? ఇప్పుడు ఎవరు నిద్రపోవట్లేదులేండి, మామూలుగా చెప్తున్నా, నవ్వుతారని. చెప్పండి, ఎక్కడ ఏమవుతున్నారంట శిష్యులు? ప్రార్థన అనుభవం కలిగిన యాకోబు, రూపాంతర అనుభవం కలిగిన యాకోబు, చక్కని ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన యాకోబు, ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభులో తన వెంట తీసుకుని వెళ్తున్నటువంటి యాకోబు కొన్ని సందర్భాల్లో నిద్రావస్థలో పడిపోతున్నాడు. మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికములో పరిపక్వత చెందినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో శరీర బలహీనతో, ఇంటిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడిలో కొన్ని సందర్భాల్లో నిద్రకు చోటిస్తూ ఉంటాం. అప్పుడు యేసు ప్రభువుల వారు ఏమన్నారు చూడండి, నిద్రించుడు చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? అదిగో మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి. ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. యేసుక్రీస్తు చేత హెచ్చరింపబడిన యాకోబు ఏం హెచ్చరించబడ్డాడు?
ప్రార్థన చేయండి అయ్యా అని చెప్తే, నా కోసం మీ ప్రార్థన సహాయాన్ని అందించండి అయ్యా అని యేసుప్రభుల వారు చెప్తే, నేను భరించలేని బాధ నా ఎదురుగా ఉంది, నేను భరించలేనటువంటి సిలువ మరణం నా ఎదురుగా ఉంది, శిష్యులారా నా కోసం ప్రార్థన చేయండి అంటే పడుకున్నారు, నిద్రపోతున్నారు. యేసయ్యకి కొంచెం బాధ వేసిందండి. అయ్యా ఒక్క గడియ, దేవుడు మనకి ఎన్ని గంటలు ఇచ్చాడండి? 24 గంటలు. 24 గంటలో 8 గంటలు డ్యూటీ, 8 గంటలు పడుకుంటాం, ఈజీగా పడుకుంటాం. 8 గంటలు పడుకుంటాం, 8 16 గంటలు, ఇంకా 8 గంటలు మిగులుతుంది ఆయా పనులు చేసుకోవడానికి. మరి సరిపోదా? 8 గంటలు పడుకుంటున్నాం కదా, మందిరానికి వచ్చిన ఒక 2 గంటలన్నర కూడా మనం మెలకుగా ఉండలేకపోతే ఏంటి మన పరిస్థితి, మన ఆధ్యాత్మికమైన జీవితం ఏంటి చెప్పండి? ఒక్క గంట మించి ప్రసంగం చెప్పనండి, మీరు యూట్యూబ్లో చూసుకోండి. 1 గంట మించి నేను వాక్యం చెప్పను. యేసుప్రభులు అడుగుతున్నారు, ఒక్క గడియ మీరు మెలకువగా ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థనలో నిద్రపోతే ఏం వస్తుంది చెప్పండి? అక్కడ ఇప్పుడు నేను చెప్పాను, అక్కడ వాక్యం చెప్తుందా? యేసుప్రభులు వారు చెప్పారు, మీరు ఎక్కడైనా పడుకోండి, నాకు అనవసరం. మీరు ఫంక్షన్కి వెళ్ళి పడుకోండి, బీచ్కి వెళ్ళిపోయి సంతోషంగా కేరింతలో చప్పట్లో గంతులేయడానికి బీచ్కి వెళ్తారు. పడుకుంటారు, బీచ్కి వెళ్ళి పార్క్కి వెళ్ళి పడుకుంటారా? ఎందుకని? పార్కులో పువ్వులు చూడాలి, మొక్కలు చూడాలి, సెల్ఫీలు దిగాలి, అక్కడ కూర్చోవాలి. దీని ఏమంటారు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి దిగాలి, ఫోటోలు దిగాలి. అక్కడ నిద్ర రాదే? నిద్రతో కొట్టుకుపోతామనా? బీచ్కి వెళ్తే మరి వెళ్ళిన ప్రయాసం అంతా వేస్ట్ అయిపోతాం. వెళ్తాం, కొట్టుకుంటూ రావటం, తింటాం, వెళ్తాం, కొట్టుకుంటూ తింటాం, రావటం, ఇదే పని. అంతే కదా? బీచ్కి వెళ్తే ఇంతే పని. మీరు అలా చేయరేమో, మేము అలా చేసేవాళ్ళం. వెళ్తాం, కొట్టుకుంటూ రావటం, తింటాం, మళ్ళీ వెళ్తాం, పొద్దు నుంచి సాయంత్రం దాకా కలుకుంటాం. ఎప్పుడు నిద్ర అయ్యేవాళ్ళం కాదు. మరి ఒకవేళ బీచ్లో, ఒకవేళ మీ భారం వల్ల, మీ ఆర్థికపరమైన, మీ మానసికమైన ఒత్తిడి వల్ల బీచ్లోకి వెళ్ళి ఈత కొడతా ఎప్పుడైనా నిద్రపోయారా? పోనీ ఎప్పుడైనా మీరు బండి తోలుతా పడుకున్నారా? యాక్సిడెంట్ అయితేనా? ఏమండే, మరి మన ఆత్మీయ ప్రయాణం యాక్సిడెంట్ అవదా నిద్రకు చోటిస్తే? నిద్రపోతున్న యాకోబుని చూసి యేసుప్రభులు రక్షించడం తెలుసా? బతిమ ఒక గడియైనా నా కోసం మెలుకోగలిగి ఉండలేరా? ఇంత భారభరితమైన పరిచర్య కోసం మీరు ఒక్క గడియైనా మెలుకోగలిగి ప్రార్థన చేయలేరా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మనకి అన్వయించుకోవలసిన మాట. సరే, దీన్ని ముగిస్తున్నాను. 4 మాట రాసుకోండి. 1 యాయిరింట్లోకి వెళ్ళిన యాకోబు, 2 రూపాంతర కొండ దగ్గర అనుభవం కలిగిన యాకోబు, 3 గెత్సెమనే తోటలోకి వెళ్ళిన యాకోబు, 4 మార్కు 13:3. మార్కు 13:3 అసలు సబ్జెక్టులోకి వెళ్తాను ఇప్పుడు. మార్కు 13:3. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతారు. జ్ఞానం లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరున్నారు లేరు అని చూడరు. జ్ఞానం కలిగిన వాళ్ళు యేసుప్రభులు వారు ఏం చేస్తున్నారట, ఏకాంతంగా ఉన్నప్పుడు, జనసంచారం ఉన్నప్పుడు అడగలా. మీకు కూడా కొన్ని డౌట్లు వస్తాయి. అయ్యగారు ఖాళీగా ఉన్నారా? ఈ మధ్య ఎవరోనండి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నారు. అన్నం తింటున్నా, అడగండి. అన్నం తింటున్నా, అయ్యగారు ఆ తర్వాత చేత, ఇప్పుడు చేయండి ప్రార్థన. మొత్తం తిని ఏసు రక్తమే చేయ. పరిశుద్ధ ప్రేమ కలదండి, ఈ బిడ్డను దీవించిన ఆయన. అటు అబద్ధం అయితే పాస్టర్ గారు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా సంకీర్తన అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేశానా? ఈ వారంలో ఎవరు ప్రార్థన చేయాలి? అలాంటి పరిస్థితులు ఉంటాయి. అసలు అయ్యగారు ఏ సందర్భంలో ఉన్నారు? ఏకాంతంగా ఉన్నారా, ఖాళీగా ఉన్నారు? ఒక ఆయన అంట సమాధి కార్యక్రమం చేస్తున్నాడంట, ఒక ఆయన బండి కొనుక్కున్నాడంట, అక్కడ డెలివరీ చేయబోతున్నాడంట. అయ్యగారు బండి డెలివరీ అవుతుంది, ఫోన్ ప్రార్థన చేయండి. అసలు మీరు ఖాళీగా ఉన్నారా? ప్రార్థన చేసి ఖాళీ ఉందా మీకు? ఎక్కడున్నారు ఏంటి అన్నాడు కనుక ఈ పక్క తిరిగేమో ఈ అశుభ రోజును బట్టి ప్రభువా ఈ కుటుంబానికి ఆదరణ తెచ్చాను ప్రభు, ఇటు ప్రార్థన చేసి ఇటు ఫోన్లో ఈ శుభదినాన్ని బట్టి నీకు వందనాలు అయ్యాను ప్రార్థన చేస్తాడు. అటేమో అశుభం, ఇటేమో అక్కడైనా ప్రార్థన చేసేస్తారు సమయం. అది బండికి ప్రార్థన చేయాలంటే అక్కడైనా తీసుకెళ్ళచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దైవజనులు యేసుప్రభులు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారంట. ఏమడిగారు? రాకడకు సూచనలు దేవుడు చెబితే అవి ఎలాగూ జరుగును, ఎక్కడ జరుగును, ఎప్పుడు జరుగును అంటే భవిష్యత్తు పట్ల ఆసక్తి కలిగిన యాకోబు. రాసుకోండి, భవిష్యత్తు పట్ల ఆసక్తి కలిగిన యాకోబు. మన అందరిలో భవిష్యత్తు గురించిన చింత లేదు. అవునంటారా లేదంటారా? కాదంటారా? లేదు. ఈ రోజు పోతే రేపు రెండో, కొంతమంది నుండి అందరూ ఉండరు అలాగా. ఈ రోజు పోతే రేపు రెండో. అసలు భవిష్యత్తును గురించిన ఆలోచన, అవగాహన అస్సలు ఉండదు. ఈ రోజే ప్రభు రాకుడు వస్తే మన పరిస్థితి ఏంటి?
ఆయన రాకడ మన పోకడ ఎప్పుడు మనకు తెలియదు కదా. ఏమండి, భక్తుడైన యాకోబు గారు అయ్యా ఇవి ఎప్పుడు జరుగును అని నిదానించి ఆలోచించి అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా యాకోబు. మరి మనం ఇష్టపడుతున్నాం దేవుని దగ్గర కూర్చుని, అయ్యా నీ రాకడ ఎప్పుడు, నీ రాకడకు జరిగిన సంగతులు ఎప్పుడు, ఇదిగో నువ్వు చెప్పినట్లుగా అన్నీ జరిగిపోతున్నాయి, ఎప్పుడు వస్తావు అని యేసుక్రీస్తు ప్రభువుల వారిని అడిగిన సందర్భాలు ఎప్పుడైనా మన జీవితంలో ఉన్నాయా? నేను రోజు అడుగుతా, ఎప్పుడు వస్తావయ్యా, త్వరగా వచ్చి నీకు దండం పెడతా, త్వరగా వచ్చి. నేను హృదయపూర్వకంగా అడుగుతానండి దేవుణ్ణి, లేదా త్వరగా తీసేసుకో ఈ లోకం ఎందుకునైనా, వద్దు ప్రభువా, మాకు అసహ్యం ఇచ్చేస్తుంది, బతకలేకపోతున్నాం ప్రభువా. అయితే పరిశుద్ధత కలిగి నీ సన్నిధిలో జీవించాలి. రేపు అనే రోజున పాపంలో పడే పరిస్థితి ఉంటే ఆ రోజు మాకు వద్దు, ఈ రోజే తీసేసుకో ప్రభువా అని హృదయపూర్వకంగా దేవునితో ప్రార్థన చేసుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 5 మాట రాసుకోండి. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికీ? 4 మాటలు చెప్పాను. 5వ మాట మార్కు సువార్త 3:17. యేసు ప్రభులు వారు పేతురును చూసి ఏమని పిలిచారు చెప్పండి? పేతురు యేసు ప్రభుల వారి దగ్గరికి రాగానే అదే కేఫా, రజనీ గారు కొట్టని చెప్పట్లే, పాపం 4 ఇంటికి ఊడిపోయి ఉంటాయి, ఎట్లా పట్టుకుని 4 ఇంటికి ఊడిపోయి నువ్వు గట్టి కొట్టనమ్మా చెప్పట్లా. పేతురును చూసి యేసు ప్రభులు వారు ఏమని పిలిచారు? కేఫా. ఇది ఎందుకు మర్చిపోయారు మీరు? మీరు రాసుకుంటామైనా చెప్పరా మీరా? నిన్నే రాసేసుకుంటారు చెప్పరా? మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పరేంటి? గుంపులో అందరూ చెప్తారంట, ఎగ్జామ్లో రాసుకుంటే టాపర్ అవుతాడంట, ఎవరో చెప్తే అన్నాను. అర్థమవుతుందా? అడిగినప్పుడు సమాధానం చెప్పిన వాళ్ళే టాపర్లో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి మార్కు 3:17. యాకోబుని ఏమని పిలిచాడు చూడండి. జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును, వీరిద్దరికి ఆయన బోయోనెర్గేసు అని పేరు పెట్టాను. బోయోనెర్గేసు అనగా ఏంటమ్మా? ఉరిమెడివారు అని అర్థము. ఎందుకు ఈ పేరు పెట్టారు యేసు ప్రభుల వారు? బోయోనెర్గస్ అనే మాటకి అర్థం ఉరిమెడివారు అని అర్థం. ఇప్పుడు ఈ వారంలో 2-3 రోజులు ఉరుములు మెరుపులు, కానీ వర్షం లేదు. అవునా కదా? ఓ మెరుపులు. నేను ట్యూబ్లైట్ కాంతి ఏమనుకుని బయటకు వస్తే నిజంగా మెరుపులే, కానీ ఒక చుక్క లేదు ఆ రోజు నైట్. బయట ఉరుములు ఉరిమినప్పుడు మీరు అమ్మాయి భలే ఉరుముతుందిలే అనుకుంటారా? ఏమనుకుంటారు చెప్పండి? అమ్మో మా ఇంటి మీద అడిపోద్దామో, అమ్మో మా కొబ్బరి చెట్టు మీద అడిపోద్దామో, అమ్మో. ఈ మధ్యకాలంలో మన పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నారు కదండి, ఆయన పేరు ఏదో ఉంది, అక్కడ పడిందంట, గోడ మీద పడిందంట, పెచ్చి ఊడిపోయిందంట, కరెంటు తీగ కూడా తెగిపోయిందంటే. కరెంటు తీగ కూడా తెగిపోయింది. బాలసంగారు ఏదో అంటారు కదా, వాళ్ళ దగ్గర పడిందంట పిడుగు. ఈ మధ్య ఆ పిడుగు పడినప్పుడు పిల్లలు ఏం చేస్తారమ్మా? అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టేసుకుంటారు, లేకపోతే నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా, అంటే భయం. పిడుగు ఉరుము అంటే భయం, ఉరిమినప్పుడు భయం. అంటే ఉరిమెడి వారని ఆ పేరుని బోయోనెర్గేసు అని ఆ పేరు యాకోబుకి ఎందుకు పెట్టాడు యేసు ప్రభులు వారు? చూడండి, లూకా సువార్త 9:51. లూకా సువార్త 9:51. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వచ్చాను. స్థిరపరచుకుని చేయవలెనని సమరలో ఒక గ్రామంలో ప్రవేశించను గాని ఆయన చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. గద్దించిన అనే మాట కింద ఏముంది? నాలుగో మాట ఉంది కదా, గద్దించిన అనే పదం మీదనా కొన్ని ప్రాచీన అది చదవక్కర్లా, పక్కనున్న చదవండి. రజనీ గారు, కొన్ని ప్రాచీన ప్రజలు యేసు రక్తమే చెయ్యం, అదే అసలు సబ్జెక్ట్ వదిలేసి అది కూడా వాక్యం అనుకుంటున్నారు పాపం అక్క గారు. దానికి ఎక్స్ప్లెయినింగ్ వాడేది. సరే, వీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగురు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదనెను. ఏమని గద్దించాడు అక్కడ యేసు ప్రభుల వారు? యాకోబా ఆగాగు, నువ్వేమన్నా ఏలేమనుకుంటున్నామంటే ఆకాశం దగ్గరికి చంపించేస్తాకి. పాత్రబంధన కాలంలో ఉన్నాం అనుకున్నా, కృపాకాలంలో ఉన్నాం మనం.
పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారు, నేనే దైవజనుడు అయితే కనుక ఆకాశం చక్రం దిగి వచ్చి వీరి అధిపతిని 50 మంది మీద ఉన్న అధిపతిని దహించును గాక అనగానే ఆకాశం చక్రం దిగి వచ్చి ఏం చేసింది? నాశనం చేసి పడేసింది. ఇక్కడ యాకోబు కూడా ఉద్రేకం తెచ్చుకుని యేసు ప్రభుని చేర్చుకోన మీ ఇంట్లో. అసలు యేసు ప్రభులు వారంటే ఏమనుకున్నారు? రక్షకుడు. దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, పక్కన చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. ఆయన మాట చెప్తే చేపలు గుంపులు పడిపోతాయి. ఈయన అనుభవాలని చెప్తున్నా. ఆయన మంచి ప్రార్థన పరుడు, మన అందరిని రక్షించడానికి వచ్చాడు, మన అందరిని ఉద్ధరించడానికి వచ్చాడు. మన కోసం వస్తే ఆయన్ని మీరు పట్టణంలోకి చేర్చుకోరా, ఆయన్ని మీరు గ్రామంలోకి చేర్చుకోరా అని యేసు ప్రభులు వారి వైపు తిరిగి, యేసయ్యా ఊను ఇదిగో ఊను, ఇప్పుడే ప్రార్థన ఆకాశం అగ్ని దించేస్తాం, ఈ గ్రామం తగలెట్టేస్తాం. అప్పుడు యేసు ప్రభులు వారంట ఆ యాకోబుని చూసి గద్దించాడంట. యాకోబో ఏమని గద్దించాడు? మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారో మీకు ఎరుగ. మీరు ఎరగట్ల, మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో మీరు ఎరగట్లేదు. ఇక్కడ యేసు ప్రభులు వారంటే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడు యాకోబు. యేసు ప్రభులు వారిని చేర్చుకోలేదని కోపం వచ్చేసింది ఇప్పుడు యాకోబు గారికి. నేను షాలంరాజు గారు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, నన్ను ఎవరన్నా పట్టించుకోలేదనుకోండి, వెళ్ళిన ఇక్కడ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనుకో, పక్కన ఉన్న రాజుగారికి ఏమవుతుంది? అయ్యగారు చూడలేదేంటి, పిల్లలేదేంటి, మంచి లేదని అని కూడా అడగలేదేంటి, ఈయనకో కొత్తలు ఆడిపోద్ది లోపల. ఆ ఫీలింగ్తో నా మీద ఆసక్తి ఉండొచ్చు, నా మీద ప్రేమ ఉండొచ్చు. ఆ ఆసక్తితో అవతల వారిని అపార్థం చేసుకోకూడదు, అవతల వారి మీద కేకలేకూడదు. ఇంకెప్పుడు మా పాస్టర్ గారు మీ మీటింగ్కి రాను, మీరు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి కేకలేసారనుకో, ఇంకోసారి మనం పిలుస్తారా? మనం అక్కడ వెళ్ళింది అక్కడ అడాప్ట్ చేయడానిక, అక్కడ వాకింగ్ చెప్పి రావడానిక? ఇప్పుడు యేసు ప్రభులు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆత్మలు రక్షించడానిక, ఆత్మలు నాశనం చేయడానిక? సబ్జెక్ట్ గుర్తుపట్టలేకపోతున్నాడు ఇక్కడ యాకోబు. నువ్వు ఆకాశం నుంచి అగ్ని దింపి వీళ్ళందరినీ తగలెట్టేస్తాను అంటున్నాడు యాకోబు. నువ్వు అసలు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నావు, నీకు తెలియట్లేదయ్యా. మనుషు కుమారుడు ఇదిగో నశించిన దానిని వెదికి రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వస్తే నువ్వెన్ని నాశనం చేస్తానన్నావు? నేను ఎందుకు వచ్చాను? నా పని ఏంటి? నా పని జరగకుండా నువ్వు అడ్డం పెట్టేస్తున్నావు ఏంటి? అర్థమవుతుందండి. ఈరోజు మా మందిరానికి అనేక మంది రావాలి. మీరు నా మీద ప్రేమతో తోటి విశ్వాసులు ఒకరినొకరు గాయపరచుకోకూడదు. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, ఇంటికి పిలిచాడు, నన్ను సరిగ్గా పట్టించుకోవాలా. పక్కనే మళ్ళీ శాలిమరాజు గారే ఉన్నారు. ఆయన మీద కేకలేయకూడదు, రుబాబు చేయకూడదు. అక్కడ ఆత్మ గాయపడుతుంది. ఏదో నేను తెలిసి తెలియక పొరపాటు చేశాను, నన్ను సాత్వికంగా నన్ను దారిలోకి తీసుకురావాలి కదా, నన్ను ఏంటి ఇలా ఖండించారని ఆయన చర్చికి మానేస్తే ఏంటి పరిస్థితి? అర్థమైందండి. ఆసక్తి మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో ఆసక్తి ప్రమాదకరమైపోద్ది. ఆసక్తి ఉంది కానీ యాకోబుకి తొందరపాటు ఎక్కువ. ఆసక్తి ఉంది కానీ యాకోబుకి గ్రహింపు లేదు. ఆసక్తి ఉంది కానీ వివేకం లేదు. వివేకం లేని ఆసక్తి, గ్రహింపు లేని ఆసక్తి, నెమ్మది లేని ఆసక్తి ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితులు వాటిల్లుతాయి. అందుకని తొందరపాటు ఉండకూడదు. త్వరగా కోపపడేవాడు అంట, ఉర్రిమేడు అంటే కోపపడేవాడు. కోపం ఎక్కువ యాకోబుకి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:13 చదవండి. ఆసక్తి కొన్నిసార్లు స్వార్థంగా కూడా మారిపోద్దండి. యేసయ్య మీద ఉన్న ప్రేమతో కొన్ని ఆత్మలను నాశనం చేసేస్తాను అంటున్నాడు యాకోబు. అది దేవుని చిత్తం కాదు. ఎఫెసీ పత్రిక 4:13 అండి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అదుగో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందండి ఇక్కడ కాన్సెప్ట్. యేసుప్రభులు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు గారు ఏమన్నారంటే క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. యేసువర్ధన్ గారు విన్నారా? క్రీస్తు సంఘం ఏం చేయాలి?
ఇక్కడ సంఘాన్ని శరీరంతో పోల్చారు. క్రీస్తు శరీరం అంటే సంఘమే. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అంటే మనందరం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వల్లే ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. యాకోబు గారు యేసు ప్రభుల వారి అడుగుల్లో అడిగేస్తున్నారు, కానీ ఆయన ఎదురుగా పెట్టుకుని ఆయనలాగా ఎదగట్లా. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, కనిక్రమ కలిగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి పాట ఉందండి, ఆ పల్లవి పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. పాడాలి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర, చప్పట్లో, కను పాపగనను కాచితివి. మరణపు లోయల్లో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా, కాచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. హల్లెలూయా. ఇక్కడ ఒక వాక్యాన్ని చెప్పాడు యేసు. మనుష్య కుమారుడు నాశనం చేయడానికి కదా నాయనా, ఆ వాక్యం చెప్పి ఆదరించాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వాడుకోవడానికి అర్హమైన పాత్ర యాకోబు కాదు, కోపిష్ఠుడు. దేవుని చేతులకు వస్తే ఎలాంటి వారైనా మారిపోవలసిందే. జపర్లు కొడదాం గట్టిగా. యాకోబు ఎలాంటిదో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడింది, యాకోబు పురుగు వంటి వాడవైన యాకోబు. పురుగు ఏమీ చేయలేదు. పురుగు ఏమి ఈ యాకోబు పాత నిబంధనలో యాకోబు అండి, యాకోబు అనుకోమాకండి. యాకోబు నువ్వు పురుగు వంటి వాడు అని వాక్యం చెప్తుంది. పురుగు ఏమైనా చేయగలదండి? పురుగు మన చేతులకు వస్తే ఏం చేస్తాం? నలిపేస్తాం, కాళ్ళ కింద తొక్కేస్తాం. కానీ ఆ పురుగు కూడా దేవుడు శక్తినిస్తే కొండల్ని కూడా తొలిచేయగలదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. పురుగు వంటి వాడైన యాకోబుని దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ కోపిష్టి వాడైనా సరే అతని కోపాన్ని తొలగించి బలహీనతను ఎరిగి అతన్ని గద్దించి, యాకోబు ఈ కోపం మంచిది కాదు, నీ కోపం మంచిది కాదు గద్దించాడు. అక్కడ యేసు ప్రభులు వారు గద్దించారు లేదండి? మనం కూడా ఈ రోజున చాలా సార్లు దైవజనుడి ద్వారా వాక్యం చేత గద్దించబడతాం. నీ కోపం మంచిది కాదు, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, సంఘం క్షేమంగా ఉండాలంటే సంఘ బిడ్డలందరూ కోపంతో ఉండకూడదు, ఒకరి మీద ఒకరు కోపపడకూడదు.
కోపం అనగా పాపం. కోపడ్డాడు కయ్యను తమ్ముని మీద. తమ్ముని అన్నతో వచ్చి మాట్లాడాడు యేసు ప్రభులో దేవాది దేవుడు వచ్చి, కయ్యను నీకు కోపం ఎలా? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? ఒకళ్ళని పొగిడితే ఒకళ్ళ బాధ, ఒకళ్ళకి పాటిస్తే ఇంకొకళ్ళకి బాధ, ఒకళ్ళకి పరిచయం ఇంకొకళ్ళకి బాధ. ప్రతి దానికి సరిగితే ప్రతి దానికి కొనిగితే పాస్టర్ గారు ఎందుకు, మందిరం ఎందుకు, పరిచర్య ఎందుకు నాకు అర్థం కాదు. గద్దించాడు యేసు ప్రభుల వారు, నీ కోపం మంచిది కాదు యాకోబు. ఇంకెక్కడ కోపడిన దాఖలా లేవు బైబిల్ గ్రంథంలో. అవునంటారు కదంటారా? అంటే ఒక ప్రాంతాన్ని నాశనం చేయగలిగినటువంటి సామర్థ్యం నిజంగా అతను యేసు ప్రభులో అంటే ఆ పని చేసేసేవాడేమో. విశ్వాసం అంత గొప్పది. మరి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరం కూడానండి, దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటో తెలుసా? కాయాలి, సంఘాన్ని కాయాలి, సంఘాన్ని భద్రం చేయాలి, సంఘాన్ని పోషించాలి, సంఘాన్ని అభివృద్ధి పరచాలి. మనం సంఘాన్ని పాడు చేయకూడదు, క్రీస్తు శరీరాన్ని గాయాలు చేయకూడదు, క్రీస్తు శరీరాన్ని గాయాలను రేపకూడదు. మనం ఇంకా ఇన్ని సంవత్సరాలైనా మనం భక్తి జీవితంలో మనం కోపం తీసివేసుకోలేదు, మన బలహీనతలు తీసుకోలేదు, మనలో ఉన్న వ్యర్థమైన బలహీనతలు తీసుకోలేదంటే యేసు ప్రభువు వెంబడిస్తున్న నీ వల్ల ఆయనకు అవమానం. సంఘానికి క్షేమం కాదు, సంఘానికి అపాయం. ఈ రోజు నీ మాట్లాడుతున్న మీలో ఎవరు కోపిష్ఠులు ఉన్నారో నాకు తెలియదు. యాకోబులాగా కోపిష్టి వాడిన యాకోబు కూడా తన కోపాన్ని విడిచిపెడితే యేసు ప్రభువుల వారు యాకోబును కూడా వెనుకున్నాడు, యాకోబును కూడా వాడుకున్నాడు, నిన్ను కూడా వాడుకుంటాడు ఆయన. నీకు కూడా ఆ యాకోబుకి ఇచ్చిన ఆత్మను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీకు ఇచ్చి నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్రగా తయారు చేయబడాలంటే మట్టి పాత్ర ఆ కుమ్మరి చేతిలోకి వెళ్ళాక కుమ్మరి ఎలా మలిస్తే అలాగా, ఎలా మలిస్తే అలాగా, ఎలా మలిస్తే అలాగా బెండ్ అయిపోద్ది. మనం బెండ్ అవుతున్నామా? తిరగబడుతున్నాం. పెంకులు ప్రతి సంవత్సరం ఎత్తాడంతే. దేవుని చేతిలో పాత్రగా ఉన్న మనం పనికొచ్చే పాత్రగా చేయబడాలంటే అందుకే నీ పాట పాడా, యోగ్యత లేని పాత్రను నేను. ఈ పాట పాడింది అందుకని. యోగ్యత లేని పాత్ర యాకోబు అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని క్షమించి, అతని బలహీనతను గుర్తించి, అతన్ని గద్దించి అతని దారిలోకి తీసుకొచ్చాడు. మీకు అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి ఈ రోజు నుంచి అసహనాన్ని, కోపాన్ని, ఉద్రేకాన్ని, తొందరపడుతానని తీసేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తొందరపడేవాడు తొట్టిల్లు పోతాడండి. యాకోబు అలాంటి తొందరపాటు కలిగిన, అందుకనే ఉర్రిమెడు స్వభావం కలిగిన వాడని పేరెట్టాడు దేవుడు. అలాంటి యాకోబు కూడా తర్వాత చూడండి 6వ మాట. 5 మాటలు చెప్పాను కదా, టైం అయిపోతుంది. 6వ మాట మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు. అందరూ తీయండి. మత్తయి సువార్త. ఏమండి ఎప్పుడు స్త్రీలే చదువుతున్నారు, పురుషులు చదవరండి? శాలం రాజు గారు చదవండి. వద్దులేండి అంటారా? అమ్మా ఎవరైనా చదవండి, పర్లేదు. తీసిన వాళ్ళు త్వరగా చదవండి, కొంచెం గట్టిగా చదవమ్మా. పాపము మా పాస్టర్ గారు నేను అర్థం చేసుకోవాలి. ఏంటంటే నిన్న రూట్ కెనాల్ చేశారండి పనికి, అయినా ఓపిక లేకపోయినా నిన్న రాత్రి ప్రార్థన ప్రారంభించక ముందే మా అత్తగారు, మావయ్య గారు, స్వాతి పిల్లలందరూ వచ్చేసారు. మార్మన్స్ వచ్చిందేమో, శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చేసారు అనుకున్నానండి. కూతురు చుట్టకు వచ్చారంట. అమ్మో ఉపవాస ప్రార్థనకు వచ్చేసారు, ఈ రోజు ఏదో అయిపోద్ది అనుకున్నాను నేను. కూతురు చూసుకుని ప్రార్థన ప్రారంభించడానికి వెళ్ళిపోయారు అందరూ. ఏమంటే అత్తయ్య గారు, మావయ్య గారు ఎక్కడున్నారు? ఉపవాస ప్రార్థన కూడా వస్తే బాగుంటుంది కదండి. అలాగా ఏమా స్వాతి గారు ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనకి రాలేనంత బిజీ షెడ్యూల్ ఏంటో. రాగలిగి నాగమణి గారు ఏమైపోయారు, ఎక్కడున్నారు? ఏంటంటే వాడగట్టులో ఉండి కూడా కాలనీ నుంచి వస్తున్నారా? నిన్న చాలా మంది ఆబ్సెంట్ అయిపోయారు. పేర్లు చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పట్లేదు, మీకు తెలిసిపోతుందిలేండి. మీ నవ్వే నేనే ఇంకెవరున్నారు ఇక్కడ. కాబట్టి శనివారం రాగలిగి అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి అమ్మా. ఏమన్నా చేతు గారు రండి సార్. శనివారం కూడా ఈరోజు పోయిన వారం నా మాటిని ఈరోజు 10ంటికి వచ్చావు. వచ్చేవారు శనివారం కూడా నీ ఊరుకుంటే పాస్టర్ గారు నేను చేస్తాం. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉపవాస ప్రార్థనలు ఉండాలండి. సరే ఇప్పుడు ఎక్కడున్నాను? అది ఇప్పుడు పాస్టర్ గారు బాధ అర్థం చేసుకుని రజనీ గారు ఎంత సహాయం చేశారు చూసారా? ఈ రోజు పాస్టర్ గారు కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా. పన్నుకి సిమెంట్ ఎట్టించుకున్నావు కదా, కొంచెం రెస్ట్ తీసుకో. రజనీ గారు చదవండి అమ్మా. అప్పుడు జబదే కుమారుడైన తల్లి ఆయన ఎద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. ఆమెను అడిగాను. అంతటా ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడం వైపునను సెలవిమ్మని ఆయనతో నేను. అందుకేసు నీవేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడుగుగా వారు త్రాగలమనిది.
అయినా నా గిన్నెలోనిది త్రాగుదురు గాని లేదు, నా తండ్రి చేత ఎవరు సిద్ధపరచబడినో చెప్పాను. అదిగో తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి, ఇప్పుడు నా వైపు చూడండి, ఈయన యాకోబు, ఈయన యోహాను. మీరు చదివే దాసలో ఉన్నారులేండి. ఇతడు యాకోబు, ఇతడు యోహాను. వీళ్ళిద్దరికి ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? సినిమా హాల్కి వెళ్ళి ఫస్ట్ బెంచ్లో కూర్చొని చూడాలని ఆశ కాదు. నెట్ ఆన్ చేసి ఎక్కడ లేని దొంగ యాప్లు కనిపెట్టేసి రిలీజ్ పిక్చర్లు చూసేయాలని ఆశ కాదు. ఈయన బలహీనతలేని తెలివి నాకు. ఈయన అన్ని విషయంలో పర్ఫెక్ట్లేండి, వీడు పర్ఫెక్టే. యాకోబు, యోహాన్ అనుకోండి. వీళ్ళిద్దరు తల్లి యేసుప్రభుల వారి దగ్గరికి వెళ్ళి మనవ చేస్తానంట. ఆఖరి నుంచి చెప్పుకోతున్నానండి, ఆఖరి నుంచి. వీళ్ళిద్దరు అమ్మతో అడిగించిన మాటకే తక్కిన 10 మంది ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ప్రతి వారం వీళ్ళిద్దరు నా పక్కన పెట్టుకుని వాక్యం చెప్తాను అనుకో. మీ అందరూ ఏమనుకుంటారా? ఏళ్ళ పరిశుద్ధులా, ఏళ్ళ ఎక్కువ, మేము విశ్వాసం కాదా, మేము ప్రార్థన చేస్తలేదా, మేము బాప్టిజం తీసుకోలేదా, మేము బల తీసుకోలేదా, మేము పరిశుద్ధులం కదా, ఈ యాకోబు ఈ యోహాను వీళ్ళిద్దరే పరిశుద్ధులా, ఇప్పుడు వీళ్ళిద్దరిని వెనకాల పెట్టుకుని ఎంట పెట్టుకున్నాడేంటి, అసలు ప్రశ్న అడగ, అసలు కోరిక ఏంటి అని తక్కిన 10 మంది కోపడ్డారా లేదా? ఏదో ఇక్కడైతే యేసుప్రభుల వారి వెనకాల ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఊరుకుంటే, ఇక్కడ ఊరుకున్నాం కదని పరలోకంలో కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇళ్ళకి ఇచ్చేయాలంట. తీసేసుకోండి, మేము వద్దులే, మేము వెనకాల ఉంటాంలే, మేమేం కనబడతాం కనుక ఇంకా ఏదో భలే అంటారండి, నాకు రావట్లేదా? మేమెందుకు కనబడతాలేమండి పాస్టర్ గారికి, మేమెందుకు కనబడతాం, వాళ్ళే కనబడతారు. వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు మంచోళ్ళు కదా, వాళ్ళే కనబడతారు. ఈ గారికి ఎత్తావు నువ్వు 2 నెలలు పని చేసి ఇచ్చారు నువ్వా? ఏసురాక్తమే మొత్తం తినేసావా? దేవుడు అప్పులు కట్టాడా? పాపం చాలా బాధలో ఉన్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ యేసుప్రభుల వారు కొండకి వెళ్ళినా, తోటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తీసుకెళ్తున్నారు? పేతురు, యాకోబు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక ఆశ కలిగింది. ఇక్కడ యేసుప్రభుల వారిని అంటి పెట్టుకుని ఉన్నాం కదా, ఆయన ఇప్పుడు చనిపోయి పునరుద్ధానుడు అవుతాడు కదా, నిత్య జీవనానికి వెళ్తాడు కదా, రాజ్యంలోకి వెళ్తాడు కదా, అక్కడ కూడా ఆయన కుడి పక్కన ఎడం పక్కన ఉంటే ఎంతో బాగుంటది కదా అని ఆశపడ్డారు. తప్పులేదు, ఆశపడ్డలో తప్పులేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అడిగిన కోరిక వీళ్ళే అడిగారా? మధ్యలో రికమెండేషన్కి ఎవరన్నా తీసుకెళ్లారా? అమ్మని తీసుకెళ్ళి. ఇప్పుడు గీప్తి స్వీటీ అనుకోండి, గీప్తి స్వీటీ వెళ్ళి రజనీ గారి దగ్గరికి, అమ్మ మా మాస్టర్తో నువ్వు కొంచెం మాట్లాడాలమ్మా అని అన్నప్పుడు రజనీ గారు మారు మాట మాట్లాడకుండా మాస్టర్తో మాట్లాడడానికి వెళ్తుంది. ఎప్పుడు తెలుసా? వారిద్దరు చదవరులు కాబట్టి, మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి, బాగా చదువుతారు కాబట్టి. అదే గీప్తి స్వీటీ మాట ఎననోళ్ళు అనుకోండి, ఇంట్లోనే మాట వినట్లేదు, మీ మాస్టర్కి నేను వచ్చి ఎందుకు రికమెండేషన్ చేయాలి, నువ్వు సరిగ్గా పుస్తకం తీసి చదవో, ఎప్పుడు చూసినా రోడ్ల మీద తిరుగుతూ ఉంటావు, నీకోసం నేను నీ వెనకాల వచ్చి మీ మాస్టర్ దగ్గర నీకోసం రికమెండేషన్ చేస్తే మొహం కట్టుకోను నేను ఆయన ఏదన్నా మాట అంటే, అవునా? ఇప్పుడు నీకు రికమెండేషన్ చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? షబాష్గా ఉండాలి, అవునా? ఇప్పుడు నీ విషయంలో నేను ప్రెసిడెంట్ దగ్గరికి రికమెండేషన్ చేయమని చేస్తానా? నీ గురించి ఏమని చేస్తానా? నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలిరా. నేను అంటున్నాను, వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్, తల్లితో బాండింగ్ కలిగిన వాళ్ళు. చెప్పండి, తల్లితో బాండింగ్. ఇప్పుడు ఎవరు పేరు నౌజన్య. నౌజన్య కంటే అమ్మ ఎంత ఇష్టం. నౌజన్య అమ్మ దగ్గరికి వెళ్ళి బలి కాకపెట్టారు, అమ్మా అమ్మా అని కాకపెట్టారు. ఇప్పుడు ఈవిడ అమ్మ ఆదివారం అని కూడా చూడకుండా వెళ్ళిపోతారు. ఎక్కడికి? విజయవాడ ట్రైన్కేసి వెళ్ళిపోతారు. పాస్టర్ గారు మీ ఫోన్ ఎత్తడానికి భయం వేస్తుంది. మళ్ళీ భయపడితే మందిరానికి రావాలి, ఫోన్ ఎత్తకపోవడం ఏంటి? మరియమ్మ కూడా అంతే. మీ ఫోన్ చూస్తుంటే హెచ్ఎం గారు ఫోన్ చేసినంత భయం వేస్తుందండి. మా హెచ్ఎం గారు అంత భయం ఎత్తే నువ్వు మందిరానికి వస్తావుగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అంటాను, ఈ జెబెదయి కుమారులు ఇద్దరు తల్లితో చక్కని బాండింగ్ కలిగి ఉన్నారు. తల్లి వీళ్ళిద్దరిని వెనకాల వేసుకుని యేసుప్రభుల వారిని రికమెండేషన్ చేయడానికి వెళ్ళిందంటే తల్లి బిడ్డల సంబంధం అద్భుతంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు. ఈ రోజున చాలా మంది యేసుప్రభుల వారిని వెంబడిస్తున్నారు కానీ తల్లిదండ్రులతో అనుబంధం లేదు. తల్లిని గాలికి వదిలేసి, తండ్రిని గాలికి వదిలేసి, తల్లిదండ్రులు శరణాలయానికి వదిలేసి నేను యేసుప్రభు సేవ చేస్తాను, నేను యేసుప్రభు వెనకాల నడుపుతానంటే కుదరదు.
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని దేవుడు చెప్పాడు. నీ తల్లిని ముదిమి వయసులో నిర్లక్ష్యం చేయొద్దని యేసు ప్రభులు వారు చెప్పారు. ఆయన చెప్పింది చేయకుండా నువ్వు చేసే పరిచర్య బూడిదలో పోసిన పన్నీరు అవుద్దే. తల్లి అంటే ఇష్టమేనా? కళ్ళ నీళ్ళు వచ్చినాయంటే తల్లిని ప్రేమించాలి. కూర్చోండి. దేవుడు వీరిని దీవించును గాక. వీరి కుటుంబంలో అట్టి ప్రేమను దేవుడు ఇచ్చును గాక. ఆడికి ఏమో టచ్ అయింది పాపం. ఎంతైనా తల్లి మరి వెనకాల రికమెండేషన్ చేయాలి కానీ మరి ఎక్కడో ఉంది కదా అని పాపం ఆడికేదో బాధ కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకేమో విలువ తెలియదు. అర్థమైందంటే నేను అంటాను, ఈ జెబెదయి కుమారుల తల్లి పిల్లలు తల్లితో మంచి బాండింగ్ కలిగి ఉన్నారు. అర్థమవుతుందండి. కాబట్టి ఈ రోజున పరిచర్య చేయదగిన వారు ముందు తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రులు ప్రేమించండి. తల్లిదండ్రులను ప్రేమించకుండా నేను సేవ చేస్తున్నాను, నేను సాక్ష్యాలు చెప్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను పాటలు పాడతానంటే ఆమోసు గ్రంథంలో ఉందండి, మీ పాటలు నాకు అసహ్యం రా, మీ ముఖాల మీద పేడేస్తాను అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు ప్రేమించకుండా, కుటుంబాన్ని సంరక్షించకుండా ఏంటి మనం చేసే సామాజిక సేవ? ప్రభు సేవ కాదు. కొంతమంది సమాజ సేవ చేస్తూ ఉంటారు. దుప్పట్లు పంచేయడం, గుడ్లు ఎత్తాం, పై డ్రెస్సులు పెడతాం, అవన్నీ ఫోటోలు తీసేసి గ్రూపులో పెట్టేసి పబ్లిక్. ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమించరు, వీళ్ళు సమాజ సేవ చేస్తారు, మళ్ళీ సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరుతారు. నేను అంటాను, తల్లి వీళ్ళిద్దరు కోరిక అర్థం చేసుకుని, అరే మీకు కాకపోతే యేసు ప్రభు ఎవరికి ఇస్తారా అవకాశం? నా మాట చూడండి. మీకు కాకపోతే ఇప్పుడు ఆయన ఎక్కడికంటే అక్కడికి కొండకంటే కొండకి వెళ్తున్నారు, తోటకంటే తోటకి వెళ్తున్నారు, ప్రార్థన కంటే ప్రార్థన, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు కదా. మరి మీకు కాకపోతే ఎవరికి ఎత్తాడు యేసు ప్రభులు వారు అవకాశం? నా కొడుకు కదా, అక్క కొడుకు కదా, కొంచెం స్వతంత్రత కూడా ఉంది. యేసు ప్రభువా, నిన్ను ఒక మనవ అడుగుతా, నీ రాజ్యంలో నీ కుడి పక్క ఒకరిని, నీ ఎడమ పక్క ఒకరిని పెట్టుకోయ్యా అని అడిగితే యేసు ప్రభులు ఎవరన్నా తెలుసమ్మా, అది నా చేతుల్లో లేదు, నేను త్రాగగలిగిన గిన్నెలోనిది వీరు త్రాగలేరు అని యేసు ప్రభులు వారు అన్నారు. అప్పుడు యాకోబు యోహానులు ఏమన్నారు తెలుసా? ఏమన్నారండి? త్రాగగలము అని అన్నారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, వినండి. యేసు ప్రభులు వారి శిష్యులు ఉన్నప్పుడు, నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, పట్టబడుతున్నాను, చంపబడబోతున్నాను అని చెప్పినప్పుడు పేతురు గారు ఒక మాట అన్నారు, నీ నిమిత్తం ఎవరు అభ్యంతర పడినా పడకపోయినా నేను మాత్రం అభ్యంతర పడిన అన్నాడు. పేతురు, ముందు నువ్వే అభ్యంతర పడతావు, నన్ను ఎర్రనన్ను ముమ్మారు చెప్తావు అన్నాడు లేదా? ఉల్టా అయింది అక్కడ. పేతురు అన్నాడు కానీ చేయగలిగిన సామర్థ్యం అతనిలో లేదు, దేవునికి తెలుసు. ఈ ఇద్దరు యాకోబు యోహాను త్రాగుతామన్నారు, మీరు త్రాగలేరు అన్నాడు యేసు ప్రభు. మీరు త్రాగగలరు. భవిష్యత్తు తిరిగిన దేవుడు అండి మన దేవుడు, భవిష్యత్తు తిరిగిన దేవుడు అండి. త్రాగగలమన్నారండి, మీరు తాగుతారు, అయినా కూడా అది నా చేతుల్లో లేదు అని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. గిన్నె అంటే ఏంటో తెలుసా? గిన్నెలో ఉన్నది ఏంటో తెలుసా? శ్రమ. యేసు ప్రభులు వారు గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఈ గిన్నెను తొలగించు అని ప్రార్థించేసి చూసాను. ఏంట గిన్నె? ఆయన భరించబోతున్న సర్వలోక మానవాళిక పాప శాప భారం అంతా గిన్నెలో ఉంది. శ్రమ గిన్నెది. ఇదో కొరడాలతో కొడతారు, ముళ్ళకిరటం పెడతారు, వస్త్రహీనం చేస్తారు, భయంకరమైన చిత్రహింసలు, అదంతా గిన్నెలో కనబడుతుంది. తాగలేకపోతున్నాడు ఆయన. నీ చిత్తం అయితే దీన్ని తొలగించు, ఆయన నాష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే జరుగును గాక అని అన్నాడు. ఆ గిన్నెలో ఉన్నది వీళ్ళు కూడా త్రాగుతామన్నారు. త్రాగగలరో త్రాగలేరో, నేను ఆఖరిలో త్రాగారో లేదో చూపించి ముగించేస్తాను నేను. ఆ గిన్నెలో ఉన్నది త్రాగారో లేదో మీకు ముగించి, అది ముగింపు మాటగా చెప్పేస్తాను. మనం కూడా యేసు ప్రభువు వారిని వెంబడిస్తున్న మనం కూడా శ్రమలు కూడా సహించాలండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1, శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకొనుడి అని ఉంది. అలాగే 4:13 వచ్చిన చదవండి. మొదటి పేతురు 4:13 అండి. త్వరగా. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తము, అదిగో క్రీస్తు శ్రమలలో మీరు పాలివారి ఉన్నంతగా సంతోషించుడి చాలు. ఎక్కడ ఏ వాక్యం చెప్తారు? ఏమని చెప్తుందండి? క్రీస్తు శ్రమలలో పాలు పొందునంతగా. క్రీస్తు శ్రమ పడినట్లుగా మనం కూడా శ్రమ పడాలి అని చెప్తున్నాడండి ఇక్కడ పేతురు గారు. మరొక మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:30. త్వరగా ఫిలిప్పీ పత్రిక, నేను ఏది కూడా సబ్జెక్ట్ కాని విషయం ఇక్కడ కూడా చెప్పనండి. ఫిలిప్పీ పత్రిక 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించును. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరందరూ ఒకసారి చేతులు చూపించారు. నేను దేవుని విశ్వసించాను, నేను దేవుని నమ్మాను అన్న వాళ్ళందరూ, పురుషులు స్త్రీలు యవన బిడ్డలు అందరూ చేతులు చూపించారు. ఎక్కడున్నా? యేసయ్య అంటే నీకు ఇష్టమేనా? నమ్మకమేనా?
ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మరి నా వైపు చూడక నడిచి చూస్తున్నావేంటి? అందరికీ విశ్వాసమే కదండి, దించేయండి. మీ అందరికీ విశ్వాసంతో పాటు ఇంకొకటి గిఫ్ట్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు కదా. మీరు విశ్వాసంతో పాటు ఇంకొకటి కూడా మీకు దేవుడు బోనస్ ఇస్తున్నాడు, శ్రమ కూడా అనుభవించాలి. యేసు ప్రభుని విశ్వసించినంత తేలిక కాదు శ్రమ అనుభవించడం అంటే. ఆయన శ్రమలలో పాలిపారవయమంటం అంటే శ్రమలు పొందాడు కాబట్టి యేసన్న గారు ఈ పాట రాశారు. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనో, నాతను వందున శ్రమలు సహించే వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా నియమమాయెనే, నాతను వందున శ్రమలు సహించే వారసుడానైతినే. ఆనాధన్యత ఓ నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆనాధన్యత ఓ నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని. ఆనాధన్యత ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. 6 మాటలు అయిపోయినాయండి. ఓకేనండి. 6వ మాటలో ముగింపు మాట, ఆఖరి మాట అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఇప్పుడు తిమోతి గారు చదువుతారు. తీయండి. ఎందుకని మీరు చాలా ఇబ్బందిగా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నారా? తీయాలి మరి, బైబిల్ తీయాలి. కొంచెం కుర్చీలోకి వెళ్ళిపోండి, ఎందుకంటే కాళ్ళు చాపడం ద్వారా కొంచెం ఎదురున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి. కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోలేని వాళ్ళు అందరూ కొంచెం యాక్టివ్గా ఉన్నారు. మీరు నాతో పాటు నడవాలి. ఇప్పుడు ఏం చెప్పాను? అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం చదవండి అమ్మా, తీసిన వాళ్ళు చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇక్కడ గిన్నెలోనిది త్రాగిన యాకోబు రాసుకోండి. శ్రమ శిరచ్ఛేదనం చేయడానికి యాకోబుని తీసుకుని వెళ్తుంటే ఇప్పుడు మనమే ఉన్నామండి. ఏమండి రజనీ గారు ఉరిశిక్ష చేశారు, మీరైతే సంతోషంగా అంటారులే. ఎందుకులే, నాకు అర్థమైపోయింది మీ సమాధానం. నవీన ఉరిశిక్ష చేశారయ్యా, నీక ఉరి తీయడానికి తీసుకెళ్తున్నారు. నువ్వు సంతోషంగా వెళ్తావు, బాధగా వెళ్తావా? బాధ. రజనీ గారు అయితే సంతోషంగా వెళ్తానంటారు కదా అని నాకు, అందుకే నేను మిమ్మల్ని అడగల. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఉరిశిక్ష వేయబోతుంటే బాధతో వెళ్తారు. కానీ యాకోబు అంటండి, చరిత్రకారులు చెప్తున్న సత్యం ఏంటంటే సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాడంట. ఎక్కడికి? ఉరికమ్మం దగ్గరికి. సంతోషంగా ఆనందంగా వెళ్తుంటే ఆయన నవ్వుని, ఆయన సంతోషాన్ని, ఆయన మహిమను, ఆయన ఆత్మను చూసి పక్కనున్న అధికారి యాకోబు కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించమని అడిగి అక్కడే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి యాకోబుతో పాటు ఆ అధికారి కూడా శిరచ్ఛేదనం చేయబడి చంపబడ్డారంట. గడిగా సపర్లు కొడుతుంది మన మహిమ భరిద్దాం. మాదిరి అంటారు దీన్నే. యేసు ప్రభుల వారి కోసం చచ్చిపోవడమే కాదు, అక్కడ ఉన్న అధికారి కూడా చచ్చిపోయాడండి. అసలు ఏంటండి నీ సంతోషం? ఈ మధ్యన ఒక పాట విన్నాను, అది మాథ్యూస్, కృపా మినిస్ట్రీస్ మాథ్యూస్ గారు రాసిన పాట అండి. ఆ పాట ఈ వచ్చినానికి చాలా రీచ్ అయ్యేటటువంటి పాట. ఏమండి, నేను అంటాను, యాకోబు ఉరికమ్మం దగ్గరికి క్షమించాలి, శిరచ్ఛేదనం చేయబడడానికి సిద్ధంగా వెళ్తున్నప్పుడు ఎందుకంత ఆనందంగా వెళ్తున్నాడు, ఎందుకంత సంతోషంగా వెళ్తున్నాడు? యాకోబుకి తెలుసు మనిషి మరణం ముగింపు కాదు అనే సంగతి యాకోబుకి తెలుసు. ఇప్పుడు ప్రారంభం, మనిషి మరణం జీవిత ప్రారంభం అని యాకోబుకి తెలుసు. ఈ భౌతిక మరణం అందరికీ వస్తుంది, రెండవ మరణం నాకు ఏలుబడి లేదు అన్న సంతోషం అతనిలో ఉంది. 2 మరణాలు ఉన్నాయండి, ఒకటి భౌతిక మరణం, రెండవ మరణం అగ్నిగుండం అనేది ప్రకటన గ్రంథం 28లో ఉంటుంది. నేను యేసే కోసం చచ్చిపోతున్నాను కదా, నేను నరకాన్ని తప్పించుకుంటాను, నేను నరకంలోకి వెళ్ళను, ఆ అగ్నిగుండంలో పడను, ఆ రెండో మరణం నాకు ఏ హాని చేయదు, ఈ మరణం నన్ను ఏం చేయగలదు? ఆఫ్టర్ ఆల్ ఇక్కడ నుంచి భూలోకం నుంచి పరలోకానికి వెళ్తాను అంతే. టేక్ ఈజీగా తీసుకున్నాడు చచ్చిపోవడాన్ని, టేక్ ఈజీగా. అందుకని అతని యొక్క ఉద్దేశాన్ని అంతటిని కూడా ఈ పాట రూపంలో పాడి చెప్పేస్తాం మీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు గట్టిగా కాకుండా కొంచెం స్లోగా నిదానంగా కొట్టండి. ఈ పాట పాడి నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను.
మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే, నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే. నన్ను సియోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నన్ను సియోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి పాడదాం. నీ రూపమును పొంది జీవించుటే ఆశ. సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి, నీ రూపమును పొంది జీవించుటే ఆశ. సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి, విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము. పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము. నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము. పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్థించుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి స్తోత్రం. నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత. సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి, నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత. సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి, దెయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా. దెయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవ చేయుటే
నా ఎడల నీకున్న ఉద్దేశమా ఉద్దేశమా నా ఎడల నీకున్న ఉద్దేశమా మరణము నన్నేమి చేయలే పడదాం పరిస్థితి నన్నేమి చేయగలదు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు మరణము నన్నేమి పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. యాకోబుకి యేసు ప్రభుల వారికి ఉన్న సంబంధం మరణం కూడా వేరు చేయలేకపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. భక్తిహీనులకి సుత్తి దెబ్బండి ఇది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారంట. వాళ్ళ హృదయం స్థిరత్వం ఉండదంట. స్థిర మనస్సు కలిగిన యాకోబు యేసు ప్రభుల వారితో నిత్యము ఆయన వెంబడించిన యాకోబు ఆయన మహిమను చూస్తున్నాడంట. నేను ఇక్కడ చనిపోతుంటే ఇదిగో నా యేసయ్య నా కోసం ఎదురు చూస్తున్నాడు, లేచి నిలబడి ఇదిగో నాకు ఆహ్వానం పలుకుతున్నాడు. శ్రమలో నేను నీకు తోడై శద్రకు మిషక్ అబేద్నెగోను వారు ముగ్గురు తిరుగుతుంటే నాలుగో వ్యక్తిగా దేవుడు వారి అగ్నిగుండంలో దేవుడు ఎలా అయితే తోడై ఉన్నాడో యాకోబు కూడా దేవుడు అలాగే దర్శనమిచ్చి బలపరిచి దేవుని కొరకు మొట్టమొదటి హతసాక్షి ఎవరై అంటే జబదయి కుమారుడైన యాకోబే. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపడతాం. ప్రకటన 2:10 చదవని ముగించేస్తాను. ఏం చెప్తుంది అక్కడ వాక్యం? ప్రకటన 2:10 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో అపవాది కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుడి, నేను మీకు. ఇప్పుడు చెప్పండి, యాకోబుకి ఏ కిరీటం ఉంది? ఎందుకు మీరు ఎలా చెప్పగలరు? మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. తుమ్మితే దగ్గితే మందిరానికి మానేసే బాబు కాదు. అర్థమవుతుందండి? మరణం ఎదురైనా సరే నేను ఆయన్ని వదలను, నేను ఆయన వెంబడిస్తా అన్నాడు యాకోబు. శిరచ్ఛేదనం చేస్తుంటే సంతోషంగా ఉరికమ్మ ఎక్కాడు అక్కడ. మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి జీవ కిరీటం. అలా తాత్కాలికమైన భక్తి, నామకార్థమైన భక్తి, వేషధారంతో కూడిన భక్తి, ఈ భక్తిహీనతను దేవుడు కోరుకుంటున్నా. మనందరిలో ఏదో ఒక ఖచ్చితంగా దేవునికి విరోధమైనది ఏదో ఉండే ఉంటుంది. భక్తుడు మహానుభావుడు దావీదు గారే ప్రార్థించారు, నీకు ఆయాసకరమైన మార్గం ఎందున్నదేమో చూడుము, వాటిని తొలగించిన హృదయంలోంచి నిత్యమైన మార్గం నన్ను నడిపించు. ఈ రోజు ఈ ప్రార్థన మీరు చేయగలిగితే, అయ్యా యాకోబు ఉంటే పౌరుషం. యాకోబు ఒకప్పుడు యేసు ప్రభువు వారిని చేర్చుకోలేదని ఏం చేద్దామన్నాడు? ఊరిని తగలెట్టేస్తానన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆఖరిలో ఆ ఆత్మల కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు యాకోబు. అది మార్పు జీవితం అంటే, అది మారు మనసుకి తగిన జీవితం అంటే. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. యాకోబు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీకు ఇచ్చాను. ఈరోజు మీరు ఎన్ని సందేశాలు వింటారో వినండి, ఎంత లోతుగా. మరలా అతిశించుకుంటలేదు నేను. దయచేసి శ్రద్ధగా వినాలి వాక్యం చెప్పేటప్పుడు. యాకోబు ప్రారంభ దశ ఏంటి, ముగింపు దశ ఏంటి? యాకోబు ప్రారంభ దశ తొందరబట్టు కలిగిన వాడు, ఉద్రేకపడే స్వభావం కలిగిన వాడు, ఉరుము వంటి స్వభావం కలిగినటువంటి వాడు, త్వరగా కోపపడేటటువంటి వాడు, అసహనాన్ని వ్యక్తపరిచేవాడు. కానీ తుదిలో, ముగింపులో యేసుక్రీస్తు కోసం మొట్టమొదట హతసాక్షి అయ్యాడు యాకోబు. ఈ 12 మంది శిష్యులు మొట్టమొదట హతసాక్షి అయింది ఎవరు తెలుసా? యాకోబే. ఈ రోజున ప్రభువా నీ కోసం నేను అలా నిలబడతానయ్యా. ఎలాంటి స్థితిలో వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో వచ్చినా మరణమే మమ్మల్ని ఏం చేయలేదు. ఈ పరిస్థితులు మమ్మల్ని, నీ నుంచి మమ్మల్ని వేరు చేస్తాయా? అందులో భక్తుడు ప్రార్థన చేశాడు, నీ నుంచి నన్ను ఎవరు వేరు చేయలేయా. ఈ మరణం, భౌతిక మరణం అందరికీ వస్తుంది. మరణం మనల్ని ఏం చేయలేదు. రెండవ మరణమే చేస్తుంది ఏం చేసినా.
రెండవ మరణంలో పాలు పంపులు పొందకూడదంటే ఇదిగో దేవుని కోసం మనం శ్రమలైనా సరే, సమస్యలైన, ఇబ్బందులైన, నిందలైన, అవమానాలైనా ఎదుర్కోవాలి, పోరాడాలి, జయించాలి. రక్తం కారునంతగా మీరు ఎప్పుడు శ్రమ పడలేదంట. ఎబ్రీ పత్రికలో ఉంటుంది ఈ మాట 12:3 ఆయన శ్రమ పడినట్టుగా మీరు ఎప్పుడు శ్రమ పడ్డారు ఒకసారి ఆలోచించండి. పాటలు పాడతాం, సాక్ష్యాలు చెప్తాం, గొప్పలు చెప్తాం, ఎగురుతాం, గంతులేస్తాం కాదు భక్తి అంటే. క్రీస్తు కోసం శ్రమ అనుభవించాలి రక్తం కారునంతగా, అది భక్తి అంటే. అపోస్తలులు చేశారు భక్తి, అది భక్తి అంటే. మనం చేస్తున్న భక్తి వాళ్ళ కాళ్ళకి కొట్టు కూడా సరిపోదండి. మనం భక్తి పరమని చెప్పుకుంటున్నాం, శక్తి లేని భక్తి. యాకోబు ప్రారంభ దశ వంటి స్థితిలోనే నువ్వు ఉన్నావేమో, మార్పు చెంది ఈ రోజైనా. యాకోబు క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడు. నేను అనుకుంటున్నాను, ఏదో ఆశపడ్డాడుగా నీ భూమి మీద ఉన్నప్పుడు నిజంగా గిన్నెలోని తాగాడు. నిజంగా యేసయ్య కోసం అసలు నిలబెట్టి తెగ నరకడం అంటే మాట్లాడండి. ఒక గొర్రెని, ఒక మేకను నరికినట్టు నరికేశారంటే రక్తం ఎలా చింది అతని బాడీ తల ఎలా గిలగిల కొట్టుకుని చచ్చిపోయి ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. నేను అనుకుంటాను నిజంగా యాకోబుని కుడి పక్కన కాదండి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడేమో యేసయ్యా అనుకుంటాను నేను. నాకు అనిపిస్తుంది నా మనసు, కుడి పక్కన కాదు అసలు యాకోబుని ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడేమో యేసయ్యా. ఏం చేస్తున్నామండి మనం దేవుని కోసం? 1-2 గంటలు కూర్చుని శ్రద్ధగా వాక్యం వినలేకపోతున్నామే. ప్రాణాలు అర్పించేశారండి, త్యాగాలు చేసేసారండి. అది భక్తి అంటే, ప్రేమ అంటే అది. యేసయ్య కోసం శిరచ్ఛేదన చేయబడ్డాడు యాకోబు. యేసయ్య కోసం తలకిందులుగా సిలువేయబడ్డాడు పేతురు కళ్ళ ముందే భార్యను చంపేశారు. నీ కళ్ళ ముందు నీ భార్యని ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకుంటావా? పేతురు నోరు మూసుకుని చూస్తా, బాధపడకు, దేవుని రాజ్యంలో కలుసుకుందాం, సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు భార్యకి. చెప్తుంటే ఒళ్ళు అది అలా అయిపోతుందండి. అంద్రేయ యక్షాకారంలో ఉండి సిలువు మీద వేలాడుతూ 2 దినాలు సువార్త చెప్పాడంట. సిలువు మీద ఉండి, శ్రమలో ఉండి. అదండి యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, శ్రమలలో పాలివారి ఉన్న వాళ్ళకి నిత్యరాజ్యం. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన శ్రమలలో పాలుందుటయు కూడా మనకు అనుగ్రహింపబడి ఉంది. శ్రమ అంటే బెదిరిపోతున్నావా విశ్వాసి? నువ్వు క్రైస్తవుడివే కాదు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతను సిగ్గుపడనక్కర్లేదు, కానీ ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలని పేతురు గారు రాస్తున్నారు. నువ్వు దేవుని నమ్ముకున్నావని, బాప్తిసం తీసుకున్నావని ఎంతో మంది రకరకాలుగా గేలు చేస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో. నా నిమిత్తం జనులు నిన్ను నిందించి, హింసించి, చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఆనందించి సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుద్ది అన్నాడు ప్రభువు. సిగ్గుపడొద్దు, బాధపడొద్దు. దేవుని కోసం నిలబడ్డం అంటే ఏంటో తెలుసుకో. దేవుని కోసం వాడబడ్డం అంటే ఏంటో తెలుసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యాకోబుని పిలుచుకున్నావు, యాకోబుని వెంటనే నడిపించుకున్నావు, యాకోబులో ఉన్న బలహీనతలను ఓర్చుకున్నావు, యాకోబుని సహించావు, యాకోబుని గద్దించావు, యాకోబుని మార్చావు, యాకోబుని పనికొచ్చే పాత్రగా చేశావు. చెట్ట చివరికి ఆ యాకోబు నీ చేతిలో మలచబడ్డాడు కాబట్టి, నీ చేతులకి తను అప్పగించుకున్నాడు కాబట్టి నీకోసం హతసాక్షి అయ్యాడు, నీ ఒడిలోకి వచ్చేసాడు. ఈరోజు నాటి భాగ్యం మాకు దయచే ప్రభువా. అయ్యా, చిన్న చిన్న బలహీనతలకి మేము ఎదురిగిపోయేవారుగా కాక, చిన్న చిన్న బలహీనతలకి, చిన్న చిన్న పరిస్థితులకి, వ్యతిరేకతలకి సన్నిధిని, దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాక, మరణం వరకు నమ్మకంగా ఉండే కృప నాకు, నా ఆత్మీయ బిడ్డలకు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ నీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.